ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారం. 2025 జూలై మాసం కర్కాటక రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలా నడుస్తుంది, ఎలా నడవబోతుంది, మరి వాళ్ళ జీవిత గమ్యం ఏమిటి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాం. ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ కుటుంబ విశేషాల్లో చాలా జాగ్రత్త పడాలి. వాళ్ళకి విద్యా రంగంలో చూసుకుంటే మంచి విద్య, మంచి ఆలోచన, తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. మరి ఆస్తులు వలన కొన్ని జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలి. మరి వీళ్ళకున్న ఆస్తుల వలన కొన్ని లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన చిక్కులు, కొన్ని చిన్న సమస్య అనుకుంటాం మనం. ఆ చిన్న సమస్య పోయి చాలా పెద్ద సమస్య అవుతుంది. దానివల్ల అధోగతి పాలయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ముఖ్యంగా ఏ కార్యక్రమం చేయాలన్నా, ఎటు పోదామన్నా కూడా కష్టానికి మించిన ప్రతిఫలం ఏది ఉండదు. కాబట్టి మీరు చేసే కష్టాన్ని బట్టి మీకు ఏదైనా ఎదుగుదల అనేది పెరుగుతూనే ఉంటుంది. మరి పై అధికారులతో కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కనపడుతున్నాయి. మీకన్నా పెద్ద పెద్ద అధికారులతోని మీరు చేయకపోయినా కూడా కొన్ని చేశావు, తినకపోయినా తిన్నావు అని మీ మీద లేనిపోయిన ఆలోచనలు, లేనిపోయిన చికాకులు, లేనిపోయిన కొన్ని సమస్యలు కొన్ని కనబడుతున్నాయి. అలాంటి సమస్యలు మీకు లేకోకుండా ఉండాలంటే, మీకు మైండ్, మనసు, ఆలోచన విధానం బాగుండాలి అంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి కొంత లాభాధేనం అనేది ఇప్పుడు రాబోతుంది. మరి అధిక ఖర్చులు తగ్గించుకోవాలి. అధిక ఖర్చుల వల్ల కొన్ని ప్రమాదాలు, చికాకులు, ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ అధిక ఖర్చులు జూలై 20వ తారీఖు నుంచి చాలా జాగ్రత్త పడాలి. మీరు ఆ 20వ తారీఖు నుంచి కొంచెం తొందరపడకోకుండా ఉన్నటికైతే చాలా 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 వరకు ప్రమాదకరమైన సమస్యలు మీకు ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా ప్రేమ విశేషాల్లో చూసుకుంటే, ప్రేమ విశేషాల్లో మీకు అనుకూలంగా, అద్భుతంగా, విజయవంతంగా ఏ మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు, దాంట్లో ఎలాంటి చికాకులు, ఎలాంటివి ఏమి లేవు. మీకు అంతా విజయమే, అభయ విజయం అనేది లేదు. సంతానంలో చాలా బాగుంది, కొంచెం శ్రద్ధగా పాటించాలి మీరు. మరి మీకు వాహనములలో, ప్రయాణాలలో కొన్ని గంటములు కొన్ని కనబడుతున్నాయి. అలాంటి వాహనంలో కూడా ఎక్కువగా నడవకూడదు. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, పోదాం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోతుంది. మరి ముఖ్యంగా సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అన్నిటికన్నా దైవ బలాన్ని మించింది ఏదీ లేదు. ఆ దైవ బలం పెంచుకుంటే మీకు ఎక్కడికి పోయినా కూడా మీకు అష్ట ఐశ్వర్యం, భాగ్యభోగం, లక్ష్మీ శాంతి, గృహశాంతి అన్నీ మీకు కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి మీరు చేయాల్సిన పూజా బలం అమ్మవారిని పూజించాలి. శ్రీ వారాహిని మాత అమ్మవారిని పూజించాలి. శ్రీ వారాహిని మాత అమ్మవారిని మీరు పూజించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి మీకు అతి దగ్గరలోనే పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు, మరి కొన్ని పార్ట్నర్స్ సమస్యల్లో కూడా కొన్ని మార్పులు కొన్ని వస్తాయి. మరి అలాంటివి కూడా కొంచెం రావాలని ఎదురు చూస్తున్నారు మీరు. మరి అలాంటివి కూడా మీకు తొందరగా వచ్చేసి మనశ్శాంతి అనేది ఉండి చేయాల్సిన కార్యక్రమాలన్నీ మీకు అభివృద్ధిగా ఉండాలి అంటే మీ పేరు బలంలో ఉండాల్సిన దోషాలను కొంచెం శాంతం చేసుకోవాలి మీరు. మరి ఆ దోషాలు పోవాలంటే ఏం చేయాలి గురువుగారు అంటే దానికి మార్గం మీకు చెప్తాం. మాకు ఫోన్ చేస్తే మీకు ఏ దోషం ఉంది, ఆ దోషానికి పరిష్కారం ఏమిటి, మరి ఏం చేస్తే నీకు ఆ దోషానికి విడుదల అనేది వస్తుందా అనేది అన్ని స్థితిగతులన్నీ చూసి, జాతక మర్యాద అన్ని చూసి చెప్పగలుగుతాం. కాబట్టి దేనికైనా ఒక మార్గం, పరమార్గం అనేది ఉండాలి. ఆ మార్గం లేనిది ఏది చేసినా మనకి ఏది కాదు. ఆ టైం మీకు వచ్చింది కాబట్టి మీరు ఇక నుంచి పాగుతూ ఉన్నారు. ఇక నుంచి మీరు ఇంకా ఉరుకుతూ అనుకున్న పనులు 100% మీకు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా చాలా చాలా విధానాలుగా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇప్పుడు టయాలు కూడా కొంచెం అనుకూలత లేదు. కొంచెం గ్రహాల వలన మైండ్, మనసు, ఆలోచన కరెక్ట్గా ఉండలేదు. ఏదో ఒక సమస్య కొంచెం ఎదురవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్ సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది అనేది మీ గురించి మొత్తం చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము.
2025 జూలై మాసం వృశ్చిక రాశి ఫలితాలు. ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ, విద్యార్థులకి ఆటంకాలు, మతిమరుపు రాబోతుంది. అంటే విద్యార్థులకి కొన్ని ఆటంకాలు, అంటే వాళ్ళు చదివే కాడ వాళ్ళు కొంచెం డబ్బు లేక ఆగిపోవటము, లేకపోతే వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఒకటి పెద్దవాళ్ళకి కానీ వాళ్ళకి కానీ కొన్ని సమస్యలు కొంచెం రావటము, దానివల్ల కొన్ని సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి. దానివల్ల వాళ్ళకి జ్ఞాపక శక్తి తర్వాత మనసు శాంతి ఉండదు. మనసు శాంతి లేని దానివల్ల వాళ్ళు ఏది రాసినా కూడా కరెక్ట్గా ఉండదు కదా. దానివల్ల త్రికార శుద్ధి అనేది బ్రేక్ అయిపోతుంది. మరి నిరుద్యోగులకి మంచి అదృష్టమైన లక్కు రాబోతుంది. వాళ్ళకి ఉద్యోగము, చేసే బిజినెస్లో, వ్యాపారంలో కానీ, విదేశాల్లో అయినా కానీ వాళ్ళకి ఈ నెల 16 నుంచి మంచి ఉద్యోగ లక్షణాలు అనేది వాళ్ళకి రాబోతున్నాయి. ఊహించని అదృష్టము, ఊహించని స్థానము, ఎదురయ్యే మార్గాలు కూడా ఇలా జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళు ఏదైనా సరే శారీరకమైన శ్రమ ఎక్కువగా కనబడుతుంది. శారీరక శ్రమ అనగా కష్టానికి కష్టపడుతూనే ఉంటారు వీళ్ళు. కానీ ఆ కష్టాన్ని పట్టి ఆలోచన చేయాలి. మళ్ళీ ఇలా జాతక యోగంలో నక్షత్రంలో చూసుకుంటే ఇలా చేతుకుంటా అప్పు ఇవ్వకూడదు. అప్పు ఇచ్చారనుకోండి, ఇక అది మతిమరుస్తమే, ఇక అది మళ్ళీ తిరిగి రావు. ఇక మరి మీరు శుక్రవారం రోజున మీ చేతుకుంటే డబ్బులు కానీ, బంగారం కానీ, పసుపు కుంకుమ కానీ ఇవ్వద్దండి. 6 దాటిన తర్వాత ఇవ్వద్దండి. శుక్రవారము 6 గంటలు దాటిన తర్వాత పసుపు కుంకుమ ఇవ్వద్దు. మరి వ్యాపారస్తులకి కొన్ని మార్పులు రాబోతున్నాయి. పెద్ద పెద్ద మార్పులు, కొన్ని పనులు, కొన్ని కార్యక్రమాలు, కొన్ని అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. మరి ప్రేమించుకునే వాళ్ళకి చాలా జాగ్రత్త పడాలి. ప్రేమించేసిన తర్వాత ఏదో ఒక చిన్న సమస్య వచ్చిన దానివల్ల వాళ్ళు ఇడిపోతుంటారు. మరి ఉసిగను పట్టుకొని పైకి లేపితే ఆగదు కదా, జారిపోతుంది కదా. మరి అదే విధంగా మన చేతిలో నుంచి జారిపోయిన దాన్ని మళ్ళీ మన చేతిలోకి తెచ్చుకునే మార్గాన్ని ఆలోచన చేయాలి. దానివల్ల చిన్న సమస్య లేదు, దానివల్ల మనకి ఆమె రావాలి మన దగ్గరికి అనుకొని మీరు లేట్ చేశారనుకోండి, ఉన్నదానికే మోసం అవుతుంది. కొన్నాళ్ళకి మందు పెడితే ఉన్న నేలకు పోతుంటారు. అదే విధంగా కొన్ని జాగ్రత్తలు పడాలి. మరి ఆ జాగ్రత్తలు పడకోకుండా ఉండేట్టుకైతే చాలా వరకు ప్రమాదకరం అనేది కొంచెం కనబడుతుంది. మరి ఈ ప్రేమ విశేషాల్లో కొంత జాగ్రత్త ఉండాలి. మీరు అధిక ఖర్చులు తగ్గించుకోవాలి. ప్రమోషను, ట్రాన్స్ఫర్ ఆ 2 ఉండాలి. కాబట్టి ఈ అధికారులతో కొంచెం డెవలప్మెంట్, మీరు చేసే పనులలో కొంత డెవలప్మెంట్ కావాల్సినవి కూడా ఉన్నాయి. ప్రమోషన్ లాంటి తర్వాత మీరు చేసే పనులలో కూడా కొంత వేరే ఊరికి పోవటం, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావటం, ఇలాంటివి కొన్ని జరుగుతాయి. మరి ప్రభుత్వ పరీక్షలు రాసే వాళ్ళకి మంచి ఫలితాలు రాబోతున్నాయి. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. దాంట్లో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. మరి పెళ్లి ఆలస్యమైనా కూడా మీకు మంచి జరుగుద్ది. దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి లేవు. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎక్కడికి పోదాం అనుకున్నా కూడా ఆచితూచి అడిగేయండి. కాబట్టి మీ కన్నా చిన్న వాళ్ళు, మీకు ఏమి తెలియని వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా మీరు ఎంతో వాళ్ళకి డైరెక్షన్ చెబుతుంటారు. మీ డైరెక్షన్తో వాళ్ళకి 100% వాళ్ళకి సక్సెస్ అయిపోయి పెద్ద స్థాయికి ఎదిగిపోతుంటారు. మరి మీరు ఎక్కడేసిన వంగడు అక్కడే, ఎక్కడేసిన విధానం అలాగే నిలబడిపోయి చేతికాడికి వచ్చింది మీకు నోటికి అందుకోకుండా కొంత మానసికమైన ఇబ్బందులతో సతమతమైపోతుంటారు. కాబట్టి అన్నిటికీ మనకు కావాల్సింది దైవ బలం. దైవ బలాన్ని మించింది ఏదీ లేదు. నరసింహస్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి, ఆ లక్ష్మీ నరసింహస్వామి గుడికాడికి వెళ్ళిన తర్వాత 9 వారాలు
మంగళవారం కానీ శనివారం కానీ 9 వారాలు మీరు పూజా బలం చేసుకొని అక్కడ మీ సేతుకుంట కొన్ని పండ్లు తెప్పించేసి ఆ పండ్లు మనకు దగ్గరలో ఉండవలసిన వాళ్ళందరికీ మీ సేతుకుంట ఆ పండ్లు ప్రసాదం పంచాలి. పంచిన దానివల్ల మీకు ఆరోగ్యము, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి. మీకు ఆ దేవుడు ఇచ్చినంత వరకు అన్నదానం కూడా చేయాలి. ఆ అన్నదానం చేసిన దానివల్ల మీకు అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. కాబట్టి ఇలాంటి మీ జాతక యోగంలో చూసుకుంటే ఈ 4 నక్షత్రాలలో 2 నక్షత్రాలు బాగున్నాయి, 2 నక్షత్రాలు అనుకూలంగా లేదు. కాబట్టి ఆ నక్షత్రాలకి ఏమేమి కావాలి ఏమిటి అనేది నేను జాతక చక్రం మీద చూసి చెప్తాను. మీరు ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే ఆ సమస్య ఏముందనేది చూసి చెప్పగలుగుతాను. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమ శివాయ నమః.